మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఐఎమ్ అన్ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనము ఈరోజు థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. డిస్ఫంక్షన్ ఆఫ్ ద బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ అట్ ద బేస్ ఆఫ్ ద నెక్. మనకు నెక్ రీజన్లో ఉంటుంది, బటర్ఫ్లై షేప్లో. ఇది డిస్ఫంక్షన్ కావడం వల్ల మనకి ఈ యొక్క థైరాయిడిజం అనేది వస్తూ ఉంటుంది. ఈ థైరాయిడిజం ఎక్కువగా లేడీస్లలో వస్తూ ఉంటుంది, ఎక్కువగా జెంట్స్లో తక్కువ. కానీ ఈ థైరాయిడ్ అనేది ఒక 2 టైప్స్ ఉంటుంది. మెయిన్గా హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. ఈ హైపోథైరాయిడిజం ఏంటంటే ఏ కండిషన్ ఇన్ విచ్ ద థైరాయిడ్ గ్లాండ్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనఫ్ థైరాయిడ్ హార్మోన్. మనకు కావాల్సినంత థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల మనకు ఈ యొక్క హైపోథైరాయిడిజం వస్తుంది. అట్లే హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజంలో ఎక్కువగా ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ హార్మోన్ బై ద బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్ ఇన్ ద నెక్ రీజన్. మనకు ఏదైతే నెక్ రీజన్లో ఉంటుందో ఈ గ్లాండ్ ఎక్కువగా ఎక్సెస్ ప్రొడక్షన్ కావడం వల్ల మనకు ఈ యొక్క హైపర్ థైరాయిడిజం వస్తుంది. ఇది లైఫ్ లాంగ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్లలో వస్తుంటుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత హైపోథైరాయిడిజం ఎక్కువగా లేడీస్లలో ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఎక్కువగా జెంట్స్లో కనపడుతూ ఉంటుంది. అయితే సిమ్టమ్స్ వచ్చేసరికి మనకు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక, మన హైపోథైరాయిడిజం వచ్చేసరికి మనకు ఏదైతే హార్ట్ రేట్ ఉంటుందో అది కొంచెం స్లోగా ఉంటుంది, టైర్డ్నెస్ బాగా ఉంటుంది, వెయిట్ గెయిన్, వెయిట్ పెరుగుతూ ఉంటారు, ప్లస్ హెయిర్ లాస్ ఉంటుంది. సెన్సిటివ్ టు కోల్డ్, అంటే వీళ్ళు కోల్డ్ చల్లటి వాతావరణం సెన్సిటివ్ ఉంటారు. ప్లస్ చర్మము పొడిబారిపోతుంది, డ్రై స్కిన్ ఉంటుంది, ఎప్పుడు డిప్రెషన్ మూడ్లో ఉంటారు. ప్లస్ ఎక్కువగా ఈ మెన్సెస్ అనేది హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పీరియడ్స్ హెవీగా ఉంటాయి. అట్లే మనకు హైపర్ థైరాయిడిజం వచ్చేసరికి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, మనకు ఈ యొక్క నార్మల్ హార్ట్ రేట్ కన్నా ఫాస్టర్గా ఉంటుంది హార్ట్ రేట్. నిద్ర లేమి ఎక్కువగా ఉంటుంది, అంటే డిఫికల్టీ ఇన్ స్లీపింగ్. ప్లస్ వెయిట్ లాస్, అంటే తగ్గుతూ ఉంటారు. ప్లస్ సెన్సిటివ్ టు హీట్, కొంచెం వేడి వాతావరణం ఉంటే ఓర్చుకోలేరు. ప్లస్ స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ హైపర్ థైరాయిడిజం వల్ల యాంగ్జియస్గా ఉంటారు, ఇరిటబుల్, నర్వస్గా ఉంటారు. ప్లస్ దీనికి మనం డయాగ్నోసిస్ ఎట్లా చేసుకోవచ్చు అంటే కనుక, మనం TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ చేసుకోగలిగితే, TTT4 టెస్ట్ చేయగలిగితే మనకు ఈ థైరాయిడ్ నార్మల్గా ఉందా, ఎక్కువగా ఉందా అనేది తెలుస్తుంది. అట్లా మనకు ఈ మెడినైన్ సంప్రదిస్తే ఎవరన్నా ఈ థైరాయిడిజం ఉన్న వాళ్ళు, అదే లైఫ్ లాంగ్, అదే అల్లోపతికి ట్రీట్మెంట్ అయితే మనం లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది. అయితే హోమియోపతిక్లో కనీసం అట్లీస్ట్ ఒక 1 to 3 years వాడగలిగితే మనం ఈ యొక్క థైరాయిడ్ని నార్మల్ లెవెల్కు తీసుకురావచ్చు. వారి యొక్క మెంటల్ కండిషన్ బట్టి, కాన్స్టిట్యూషన్ హ్యాబిట్స్ని బట్టి మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో థైరాయిడ్ తగ్గించవచ్చు, దాని కాంప్లికేషన్స్ కూడా తగ్గించవచ్చు. సో మనకు హోమియోపతి వచ్చేసరికి చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి. వాటిలో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి థైరాయిడినం, ఆర్నికా, కాల్కేరియాకార్, బ్రయోనియా, రస్టాక్స్, లైకోపోడియం, ఇట్లా చాలా రకాల మందులు ఉన్నాయి. కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం థైరాయిడ్ అని తగ్గించుకోవచ్చు. నమస్తే.